హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుమార శతకంలోని 18వ పద్యము 19వ పద్యము మీ అందరికీ కూడా తెలియచేయాలని ఒక వీడియో ద్వారా ముందుకొచ్చాను. మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారా? ట్రెండింగ్ ఉన్న ఛానల్ను చాలామంది ఆదరిస్తున్నారు, ఎంతో ఓపికతో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరిగారు. మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. అందుకోసమే నాకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు. నేను చెప్పేటువంటి వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడైతే మనము 18వ పద్యాన్ని మీ అందరికీ కూడా వినిపిస్తున్నాను. మీరందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? తల్లిని తండ్రిని సహజల నల్లరి బెట్టినను వారలలొగుచు నీపై నొల్లమున రోయచుందురు కల్లరి వీడనుచు గీర్తింగంధకుమారా. ఈ విధంగా 18వ పద్యము ఉంది. దీని యొక్క తాత్పర్యము మనము తెలుసుకుందాము. మరి తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి చేయరాదు. ఆ విధంగా చేసినచో వారిని మనస్సునందు అసహించుకొందురు, దుర్మార్గుడని తలదించుదురు, నీకు కీర్తి కలుగకుండా చేయుదురు. అది నీకును నీ తల్లిదండ్రులకును చెడ్డ పేరు కలుగచేయును అని పద్యం యొక్క తాత్పర్యము. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడైతే మనము 18వ పద్యాన్ని కూడా మీ అందరికీ కూడా నేను వినిపిస్తాను. మరి ఓకేనా? మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకేనా ఫ్రెండ్స్? మరి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని అందరూ కూడా చాలామంది మీ ద్వారా వేరే వాళ్ళకు నా పద్యాలు అనేవి, నేను చెప్పేటువంటి వీడియోస్ అనేవి వెళ్ళాలి కదా? అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనము 19వ పద్యాన్ని చెప్పుకుందాము. మరి లోకులు తను గొనియాడు వివేకియదియా, లోకులు తను గొనియాడు వివేకియుదియు నిందగాక విననొల్లదు, సుశ్లోకుల చరితం బిట్టిది చేకొనవలేనట్టి నడక చిన్ని కుమారా. ఈ విధంగా మనకు పద్యం అయితే ఇచ్చారండి. మనము తాత్పర్యం కూడా తెలుసుకుందాము. మరి తెలివి కలవారు ప్రజలు నిందించుచున్నప్పుడు ఎట్లు వినరో అదేవిధంగా పొగుడునప్పుడు కూడా వినుటకు ఇష్టపడరు. ఈ విధమైన నడవడి తెలివి కలవారు అనుసరింతురు. కావున ఇటువంటి మంచి నడవడికను అలవర్చుకొనుము. ఇది లోకమున నీకు కూడా ఖ్యాతిని కలిగించును. ఈ విధంగా పద్యం యొక్క తాత్పర్యము మనం తెలుసుకున్నాం కదా? మీ అందరికీ ఎంతో ఓపికగా కుమార శతకంలోని పద్యాలను వింటున్నారు. మీరందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.